మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర పాఠశాలను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనము నాణ్యతతో పౌష్టికాహారము అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు అందించవలసిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ ను పూర్తి స్థాయిలో విఫలమైందని, పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందించలేదని, దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ మధు, కో కన్వీనర్ సూర్యప్రకాష్, కమిటీ సభ్యులు సింహాద్రి, జ్యోతి బాస్, రాజేష్లు పాల్గొన్నారు. సూర్యం స్టూడెంట్ మధ్యలో కూర్చోండి. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనింగ్ కమిటీ బృందంతో సర్వే నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న పాఠశాల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఈ పాఠశాల కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కేమో పూర్తి స్థాయిలో పూర్తిగా ఉన్నటువంటి కాంపౌండ్ వాలు, డైనింగ్ టేబుల్, డైనింగ్ హాలు, అదేవిధంగా విద్యార్థులకు నిత్యం అవసరం ఉండేటువంటి టాయిలెట్స్ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకుండా పాఠశాలను నడపడం అంటే ఎట్లా సాధ్యపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా పెండింగ్ ఉంచకుండా స్కాలర్షిప్ కానీ, రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు కానీ, మధ్యాహ్న భోజనం బిల్లులు కానీ వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రిని ఏర్పాటు చేయడంలో కూడా పూర్తి నిర్లక్ష్య వైఖరితోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదేవిధంగా మన ఊరు మనవాడి పేరుతోటి నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాక ఇవాళ అరకొరని ఏర్పాట్లతోటి ఇవాళ సగానికి పైగా ఫిల్లర్స్ వరకు లేచి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ పనులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇవాళ పూర్తి స్థాయిలో నిర్మాణాలు కాక ఇవాళ అరకొరనేటువంటి నిర్మాణాలు ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఇవాళ నిత్యావసరాల వస్తువుగా ఉన్నటువంటి నిత్యావసరాలుగా ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలే